జనగాం ఇక్కడ ప్రజావాణిలో గురుకుల అభ్యర్థులం సార్. అంటే బ్యాక్లాగ్ లేకుండా పోస్టులు ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడ వినతి పత్రాలు ఇద్దామని వచ్చినాం సార్. అయితే ఇక్కడ గురుకుల బోర్డు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవరోహణ క్రమంలో పోస్టులను ఫిల్ చేస్తాం బ్యాక్లాగ్ లేకుండా అని చెప్పారు సార్. అట్లా ఫిల్ చేయకుండా ఎల్బీ స్టేడియంలో ఆగమాగం ఏదో అయిపోయినట్టు 14వ తారీఖు పీజీటీ రిజల్ట్ ఇచ్చిరు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిరు సార్. ఇప్పుడు మాకు ఇవాళ నైట్ వరకు టీజీటీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒక్కొక్కరికి 3 జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. మాకు అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన 9,000 పోస్టులలో దాదాపు 5,000 బ్యాక్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అట్లయితే మాత్రం మేము రోడ్డున పడతాం సార్. అసలు చేసేది ఏం లేదు, చావు తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు సార్. అదే ఇక్కడ ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని వస్తే ఉండండి కలుస్తారు అని అన్నారు సార్. సార్ మా ముందు నుంచే వెళ్ళిపోయారు సార్. పొద్దున్న 6 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ మేము పిచ్చి కుక్కల్లాగా. ఆ గవర్నమెంట్ అట్లనే ఉంది. ఇక్కడికి వచ్చి ఏమైనా సాల్వ్ అయిద్దేమో అంటే వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు సార్. అసలు మేము న్యాయబద్ధంగానే అడుగుతున్నాం సార్. మెరిట్లు ఉన్న వాళ్ళమే సార్. మేము అందరం కూడా మెరిట్లు ఉన్న వాళ్ళమే. మా జాబులు మాకు కావాలని అడిగితే కూడా వీళ్ళు ఇంత డిలే చేస్తున్నారు సార్. లోపలికి వెళ్ళి మేడంని అడిగి వినతి పత్రాలు ఇస్తే ఏమంటున్నారంటే ఈవినింగ్ వరకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము అప్పుడు చూస్తాము అని అంటున్నారు. కానీ ఇక్కడ కూడా మాకు కరెక్ట్ ఏదో అష్యూరెన్స్ కూడా ఇవ్వలేదు. అసలు న్యాయం జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా చదువుకొని కూర్చొని చదివేంత ఓపికలు మాకు లేవు సార్. చావు తప్ప వేరే మార్గమే లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాం మేము. అసలు నమస్తే సార్, మేము గురుకుల ఆస్పిరెంట్సే. ఎంతో బాధతో 15 రోజుల నుంచి మా ఫ్రెండ్స్ అందరు బాగా తిరుగుతున్నారు. కనీసం ఒక సీఎం సార్ అపాయింట్మెంట్ దొరికినా, కనీసం డిప్యూటీ సీఎం సార్ గారి అపాయింట్మెంట్ దొరికినా కానీ మాట్లాడి మా ఆవేదన ఏంటో చెప్పాలనుకుంటే ఆ అవకాశం మాకెవ్వరు ఇవ్వలేదు. కానీ ధర్నా చౌకల్లో ధర్నా చేసినా కానీ మా ప్రాబ్లం అక్కడి వరకు వెళ్ళిందని మేము అనుకోవట్లేదు. మళ్ళీ గురుకుల బోర్డు మల్లయ్యపట్టు సార్తో కూడా మాట్లాడాము. సార్ ఏం చెప్పారంటే అది సీఎం సార్ చేతిలోనే వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మేమేం చేయలేను అని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు ఉన్నది ఒకటే రోజు టైము. టీజీటీ రిజల్ట్ రాత్రికో రేపో వచ్చే ఛాన్స్ ఉంది. అది వస్తే ఇంకా మా బ్రతుకులన్నీ నడి రోడ్డు మీద పడ్డట్టే అవుతుంది సార్. కాబట్టి దీని గురించి ఆలోచించి డిసెండింగ్ ఆర్డర్లోనే పోస్ట్ ఫిల్ చేస్తే ఇంతవరకు మేము ఇంత ఆవేశపడకపోదు, ఇంత బాధతో మేము ఇంత దూరం రాకపోదుము. డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ డిసెండింగ్ ఆర్డర్లో మాకు పోస్టులు అనేవి ఇస్తే ఎవరికి అన్యాయం జరగకపోయేది. అలానే రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఉంది. ఇంతకుముందు 2018 బిఫోర్ ఉంది. అది కూడా ఉంటే దాని ద్వారా కనీసం వాళ్ళు వాళ్ళు ఏంటంటే వినతి మాకు ఈ జాబ్ వద్దు, మేము ఒక హయ్యర్ పొజిషన్లో ఉంటాము, ఆ పోస్ట్ని మేము అంగీకరిస్తామని ఒక లెటర్ రాసిస్తే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన పోస్టు కింద మెరిట్లో ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి అలా ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి సార్. ఇప్పుడు ఇది ఒక్క ఆవేశంగా తీసుకున్న నిర్ణయం పీజీటీ రిజల్ట్ అనేది ఇవ్వడం వల్ల ఎంతో మంది జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయి. ఎంతో మంది, మేమే కాదు సార్, మా వెనకాల చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు రాలేక మేము ముందుకు వచ్చాము అంతే. ఎంతో మంది, ఎన్నో వేల మంది మేము రాసాము, 2 లక్షల మంది రాసాము సార్. మేము అందరి బాధ ఇదే. కాకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మేము బయటకు వచ్చాం. చాలా మంది రాలేని పరిస్థితిలో ఉన్నాం. గురుకుల ఎగ్జామ్స్ కూడా హడావిడిగా రాసాము. రిజల్ట్ నైట్ సార్ 12 గంటల రాత్రి రిజల్ట్ రిలీజ్ చేసి ఎంత ఆగం చేశారు అందరిని అంటే అంత ఆగం చేశారు. కనీసం ఈ ఒక్క రోజే మాకు ఛాన్స్ ఉంది. మీ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ సీఎం సార్కి తెలియాలి మా ప్రాబ్లం ఏంటో, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని మేము ఒకటే బ్యాక్లాగ్ లేకుండా పోస్టులని నింపాలి సార్. ఎన్నో 3,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇంతమంది మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ని మేము చూడాలనుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని ఎలా అంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు సమస్యలు వచ్చినప్పుడు మా సొంత అన్నకు సమస్య వచ్చినట్టుగా మేము బాధపడ్డాం. ఒకసారి తను ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తన కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా తను బెయిల్ తీసుకొని వచ్చినప్పుడు మేము సొంత అన్నకు ఇంత ప్రాబ్లం వచ్చింది అనుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఓటేసి రేవంత్ అన్నను మేము సీఎం గా చూడాలనుకున్నాం. ఎవరు కనిపించినా వాళ్ళకి మేము కాంగ్రెస్ కు ఓటేయండి, రేవంత్ అన్న సీఎం అవుతాడు, మన ప్రాబ్లమ్స్ పోతాయి, మన సమస్యలు తీరుతాయని ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాం. ఇప్పుడు మా సమస్య ఎందుకు రేవంత్ అన్నకు వినిపిస్తలేదో మాకు అర్థం కావట్లేదండి. ఆయన దృష్టికి వెళ్ళట్లేదా, లేకపోతే నిరుద్యోగుల పని మనం పట్టించుకోవట్లేదా? నిరుద్యోగుల మన చిన్న చూప. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకొని తొందరగా స్పందించండి. రేవంత్ అన్న మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. అన్న అంటే ఎక్కడున్నా వస్తా, అన్న అంటే ఎక్కడున్నా వస్తాయో ఆదుకుంటా అన్నారు. మరి ఏమైందన్న? ఇన్ని డేస్ నుంచి మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, పోస్టుల గురించి ఇంత బాధపడుతున్నాము. మీకు వినిపించట్లేదా? మీకు అర్థం కావట్లేదా మా బాధ?